4.1 వస్తుందా? ఇప్పుడు మొన్నటిసారి కర్ణాటకలో కానీ వీటిలో 2-3% తేడాలు వచ్చినాయి బేసిక్గా. కాబట్టి శాతాలని కౌంట్ వేయలేము, కాకపోతే విన్నింగ్ రూట్ని అసెస్ చేయగలుగుతారు వీళ్ళు. ఇందులో ఇవాళ కంప్లీట్ రివర్స్ వచ్చింది. ఆజ్ తక్ కంప్లీట్ రివర్స్ వచ్చింది, టైమ్స్ నౌ ఇటు వచ్చింది. కాబట్టి కంప్లీట్ గా భిన్నమైనటువంటిది వచ్చినప్పుడు కన్ఫ్యూజన్ పెరుగుతుంది. ఇప్పుడు అట్లాంటి కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది ఆంధ్రప్రదేశ్లో. టైమ్స్ నో ప్రకారం చూసుకుంటే 44 పాయింట్ చెప్పింది టైమ్స్ నో ఇచ్చింది సర్వే. భారతీయ జనతా పార్టీకి 2.1 2.2 ఇచ్చారు, అంటే ఒక రకంగా పెరిగింది భారతీయ జనతా పార్టీ. ఏంటి దాని ఎఫెక్ట్ దేనివల్ల? అంటే ఎలక్షన్ దగ్గరకు వస్తుంది, సెంట్రల్ ఇంపాక్ట్ ఉంటుంది, నరేంద్ర మోడీ ఇంపాక్ట్ ఉంటుంది, అయోధ్య ఇంపాక్ట్ ఉంటుంది, అట్లాగే పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది సహజంగా. అవి చూసుకునే కదా తెలుగుదేశం పార్టీ కావాలంది తమకి. తెలుగుదేశం పార్టీ ఎందుకు లెక్కేసుకుంది? ఇంతకుముందు 40 వచ్చింది, ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒక 5 లెక్కేసుకుంటుంది, పవన్ కళ్యాణ్ వల్ల ఒక 6 లెక్కేసుకుంటుంది, వీళ్ళ వల్ల ఒక 3 లెక్కేసుకుంటుంది, అక్కడికి ఒక 51 వచ్చింది. ఈ 3 కాంబినేషన్ ఓకే అనుకుంటే ఇంకొక 4% పెరగచ్చు, అప్పుడు 55 అవ్వచ్చు. అప్పుడు వీళ్ళకి ఆ 55 వీళ్ళకి వచ్చిందంటే అవతల వాళ్ళకి ఎంత తగ్గుతుంది? అప్పుడు 40 దగ్గరికి వైసీపీ వెళ్ళొచ్చు. ఇప్పుడు 45 ఉంది, 50 ఉంది, 50 నుంచి వాళ్ళు 40కి వెళ్ళొచ్చు. ఇప్పుడు వీళ్ళు చెప్పింది 47 అనుకుంటా. 47 అంటే 47 అంటే తగ్గుతుంది కదా. అంతే కదా సహజంగా, మరి లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది బేసిక్గా. ఇంకేమి అంటే సంక్షేమం ఇదంతా ఏం ఎఫెక్ట్ చూపించదా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి? ఉండబట్టి సర్వే తగ్గడం అంటే